హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఈ ఎపిసోడ్ వినబోయే ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా వింటే అప్పుడు మీకు ఈ స్టోరీపై ఒక అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్స్ వినకుండా ఉన్న వాళ్ళు ప్లీజ్ ముందు ఆ ఎపిసోడ్స్ వినండి. ఇంకా ఈ ఎపిసోడ్లోకి వెళదాం. బలవంతపు బంధం ఎపిసోడ్ 27. నైట్ వర్షితతో జరిగిన దాని గురించి గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాడు నీరజ్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. జరిగిన దానిలో తన తప్పు ఏమీ లేకపోయినా వర్షితని ఫేస్ చేయాలి అంటే గిల్టీగా అనిపించి మనసులో మదన పడుతూ ఉన్నాడు నీరజ్. తాను నిద్ర లేచి ఉంటుంది. రాత్రి జరిగిన దానిలో మా ఇద్దరి తప్పు లేకపోయినా మా మధ్య ఇంత జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని తనను నేను వదిలిపెట్టకూడదు, తనకి జీవితాంతం తోడుగా ఉండాలి అని మనసులో ఒక దృఢ నిర్ణయాన్ని తీసుకుని వాష్రూమ్ బయటికి వచ్చాడు నీరజ్. వాష్రూమ్లో ఎవరు ఉన్నారో తెలియక టెన్షన్ పడుతూ ఉన్న వర్షిత అందులోంచి నీరజ్ రావడం చూసి షాక్ అయింది. ఆమె వైపు చూసి ధైర్యం చేయలేని నీరజ్ పక్క చూపులు చూస్తూ, ఫ్రెష్ అయితే వెళదాం, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, త్వరగా నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని పొడి పొడిగా చెప్పాడు. దాంతో ఏమీ మాట్లాడకుండా ముందుకు కదిలింది వర్షిత. ఆమెనే ఫాలో అయ్యాడు నీరజ్. విక్రమ్ ఇంటికి రమ్మని చెప్పడంతో విక్రమ్ ప్యాలెస్ కి వచ్చాడు మనోజ్. అతన్ని చూసి మనోజ్ అంటూ కాఫీ ఆఫర్ చేశాడు విక్రమ్. ఆ కాఫీ తీసుకుని తన చేతిలోని ఫైల్స్ విక్రమ్ వర్మకి ఇచ్చాడు మనోజ్. అవి వర్మ గారి కుటుంబ సభ్యులు వాడుతున్న క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ కి సంబంధించిన బిల్స్. ఎంత ఆస్తి ఉన్నా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వకూడదు అని ప్రతి నెల వాళ్ళ కార్డులో ఎంత ఖర్చు పెట్టారో, ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలుసుకుంటూ వాళ్ళని అదుపు చేస్తూ ఉంటాడు విక్రమ్ వర్మ. అలా కార్డ్స్ బిల్స్ చూస్తున్న విక్రమ్ వర్మ చూపు ఒక బిల్ పై ఆగిపోయింది. అది చూసి మనోజ్, వీక్షిత్ అకౌంట్ నుంచి అమౌంట్ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అడిగాడు విక్రమ్ వర్మ. అది చూసి, సార్ అది వీక్షిత్ వర్మ క్రెడిట్ కార్డ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అంటూ ఆ క్రెడిట్ కార్డ్ వివరాలు విక్రమ్ వర్మకి ఇచ్చాడు మనోజ్. అవి తీసుకుని, సరే నువ్వు వెళ్ళవచ్చు అని అన్నాడు విక్రమ్ వర్మ. దాంతో సరే అని బయటికి వెళ్ళిపోయాడు మనోజ్. అతను వెళ్ళగానే, సుధా నీ ముద్దుల కొడుకుని ఒకసారి నేను రమ్మనని చెప్పి తీసుకురా అని అన్నాడు విక్రమ్ వర్మ. ఏంటి విక్రమ్, పొద్దున్నే నా కొడుకుని కలవరిస్తున్నావు, ఏంటి సంగతి అని అడిగింది సుధా. ముందు వాడిని పిలువు, తర్వాత నీకే తెలుస్తుంది ఆ సంగతి ఏంటో అని కొంచెం కోపంగా చెప్పాడు విక్రమ్. సరే అని వెళ్ళి వీక్షిత్ని పిలుచుకుని వచ్చింది సుధా. గుడ్ మార్నింగ్ డాడ్, ఏంటి పిలిచారంట అని విష్ చేస్తూ అతన్ని అడిగాడు వీక్షిత్. మెడికల్ క్యాంప్కి వెళ్ళడానికి రెడీ అయ్యి అప్పుడే కిందకి దిగాడు వైష్ణవ్. చేతిలో ఉన్న పేపర్స్ టేబుల్ మీదకి విసిరి, ఏంటిది వీక్షిత్ అని కోపంగా అడిగాడు విక్రమ్. ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుని చూసిన వీక్షిత్ కి ఏం సమాధానం చెప్పాలో తెలియక గుట్టకలు మింగుతూ ఉండిపోయాడు. అడిగేది నిన్నే, వినిపించడం లేదా ఏంటివి అని మళ్ళీ గట్టిగా అరిచినట్లు అడిగాడు విక్రమ్. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ అని నెమ్మదిగా చెప్పాడు వీక్షిత్. అది తెలుస్తుంది, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పోయిన నీ క్రెడిట్ కార్డుని బ్లాక్ చేయకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆ కార్డుకి మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అని అడిగాడు విక్రమ్ వర్మ. ఆ మాటలు విని వీక్షిత్ చేతిలో ఆ పేపర్స్ తీసుకుని చెక్ చేశాడు వైష్ణవ్. అతనికి కూడా వీక్షిత్ అలా ఎందుకు చేస్తున్నాడో తెలియలేదు. వీక్షిత్ మాత్రం ఏ సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతూ తల ఉంచుకుని నిల్చున్నాడు. సమాధానం చెప్పు వీక్షిత్ అని గట్టిగా అరిచాడు విక్రమ్. దాంతో చెప్పక తప్పదు అనుకుని, ఆ కార్డ్ పోలేదు డాడ్ అని అన్నాడు వీక్షిత్. పోలేదా, మరేమైంది అడిగాడు విక్రమ్. అది
అది అని నసుకుతూ ఉన్న వీక్షిత్ని చెప్తావా లేదా అని గర్జించాడు విక్రమ్. అక్కకిచ్చాను అని టక్కున సమాధానం చెప్పాడు వీక్షిత్. ఆ మాట విని ఏంటి అక్కకిచ్చావా? ఎవరా అక్క అడిగాడు విక్రమ్ వర్మ. వైష్ణవి అక్క సమాధానం చెప్పాడు వీక్షిత్. మమ్మల్ని కాదు అనుకుని నా పరువుని ఎడమకాలుతో తన్ని ఇంట్లోంచి పారిపోయి ఎవడో ముక్కు మొహం తెలియని ఒక వెధవని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన అది నీకు అక్క, దానికి నీ కార్డు ఇచ్చావా? అంటే మేము వద్దనుకున్న మనిషి నీకు కావాలన్నమాట అన్నాడు విక్రమ్. అక్క చేసింది తప్పే డాడ్, అది నాకు నచ్చలేదు, కానీ తనని అలా వదిలేయలేం కదా. ఎప్పుడైనా అతని నుండి అక్కకి ఏ ప్రాబ్లం అయినా వస్తే తనకి ఒక సపోర్ట్గా మనం ఉంటాము అని అక్క అనుకుంటుందని తను వద్దు అని అంటున్నా సరే బలవంతంగా తన చేతిలో ఆ కార్డ్ పెట్టాను. దానితో తనకి ఇష్టం లేకపోయినా ఆ కార్డ్ తీసుకుంది. కానీ ఇప్పటి వరకు అందులోంచి ఒక్క రూపాయి కూడా తను వాడుకోలేదు. అందుక ఆ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి 3 monthsకి ఒకసారి అమౌంట్ అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పాడు వీక్షిత్. ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అనడంతో నీరజ్ బైక్ ఎక్కింది వర్షిత. ఆమె మధ్యలో ఎన్నో ప్రశ్నలు, వాటిని అడగాలి అని ఉన్నా అతనితో మాట్లాడాలి అంటే ఏదో బిడియంగా ఉండి నోరు విప్పి మాట్లాడే ధైర్యం చేయలేక మౌనంగా కూర్చుంది ఆమె. బైక్ మిర్రర్ నుంచి ఆమెను చూస్తూ ఆమెకి ఏం చెప్పాలో, రాత్రి జరిగిన దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక వర్షించే మేఘంలా ఉన్న ఆమెను చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు నీరజ్. ఈలోపు వర్మ ప్యాలెస్ వచ్చింది. నీరజ్ సడన్ బ్రేక్ వేయడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి నీరజ్ వైపు చూసింది వర్షిత. మీ ఇల్లు వచ్చింది అని అన్నాడు నీరజ్. ఓహ్ అని బైక్ దిగి లోపలికి వెళుతున్న వర్షితని వర్షిత అని పిలిచాడు నీరజ్. ఆ పిలుపుతో వర్షిత అడుగులాగిపోయాయి. వెనక్కి తిరిగి నీరజని చూడలేక నేల చూపులు చూస్తూ ఉంది వర్షిత. పార్టీలకి పబ్లిక్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ లోకంలో మంచి అనే ముసుగు వేసుకుని మోసం చేసే ఎదవలు చాలా మంది ఉన్నారు అని అన్నాడు నీరజ్. దానితో సరే అన్నట్లు తల ఊపింది వర్షిత. సరే బాయ్ అని బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నీరజ్. అక్కడే ఉండి అతను కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి నడిచింది వర్షిత. వావ్ చాలా బాగుందిరా. నా పరువుని కాలితో తన్ని వెళ్ళిపోయిన ఆవిడ గారికి సపోర్ట్ కోసం సార్ గారు తన కార్డు ఇచ్చారంట. అంటే నేను దానితో మనకి ఏ సంబంధం లేదు అని చెప్పినా నా మాట లెక్క చేయకుండా నువ్వు దానికి సపోర్ట్గా ఉండాలి అని అనుకుంటున్నావు. అంటే నీకు కూడా నా మాట అంటే లెక్కలేదా? పళ్ళు బిగించి అడిగాడు విక్రమ్. మీరంటే నాకు, అక్కకి, మా అందరికీ ఎంతో గౌరవం డాడ్. మీరు తల ఉంచుకునే పనులు మేము ఎప్పుడు చేయలేము అన్నాడు వీక్షిత్. అవునా? అయితే మరి నీ అక్క చేసింది నేను తల దించుకునే పనే కాదు, తల ఎత్తుకునే పనే కదా వెటకారంగా అన్నాడు విక్రమ్. అక్క చేసిన పని తప్పే డాడ్, దానికి అక్క బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను అని అన్నాడు వీక్షిత్. వద్దు బాబు వద్దు, మీరే తప్పులు చేయలేదు. మిమ్మల్ని కని కంటికి రెప్పలా పెంచుకుని నేనే పెద్ద తప్పు చేశాను. నా తప్పుని మీరు శిక్షించి మీ జీవితాలు మీరే చూసుకోండి. నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు అని కోపంగా అన్నాడు విక్రమ్. ఏంటి విక్రమ్ అలా మాట్లాడతావు? ఏదో పిల్లలు తెలియక తప్పు చేస్తే నువ్వు కూడా వాడతావు ఏంటి అని అంది సుధా. తెలియక కాదు సుధా, అన్ని వాళ్ళకి తెలిసే చేస్తున్నారు. నేనే నా పిల్లలు నా మాట జవదాటరు అన్న భ్రమలో ఇన్ని రోజులు ఉండిపోయాను అని అన్నాడు విక్రమ్. డాడ్ అక్కేదో తెలియక తప్పు చేస్తే అలా మనం తనని ఎలా వదిలేస్తాం అని అసహనంగా అన్నాడు వీక్షిత్. అవును విక్రమ్, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. పిల్లలు చేసిన తప్పులు క్షమించి కడుపులో పెట్టుకోవాలి, కానీ ఇలా సంబంధం లేదని దూరం పెట్టడం నాకేమీ నచ్చలేదు అని వీక్షితతో మాట కలిపింది సుధా. అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టింది వర్షిత. ఆమెను చూసి ఎక్కడికి వెళ్ళా వర్షిత అని అడిగాడు విక్రమ్.
విక్రమ్ గొంతులో కోపాన్ని చూసి ఒక్కసారిగా భయంతో ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేశాయి. డాడ్, అది పార్టీ ఉంటే వెళ్ళి లేట్ అయిందని ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయాను అని నసుగుతూ చెప్పింది వర్షిత. బాగుంది, చాలా బాగుంది. అర్ధరాత్రి పార్టీలు, ఫ్రెండ్ ఇంట్లో ఉండడాలు చాలా బాగున్నాయి తల్లి అని సుధా నా కూతురు తప్పటి అడుగులు వేస్తూ ఉంటే నాకెందుకని అలా చూస్తూ వదిలేసావు? కనీసం నీ కూతురునైనా ఎవరితోనూ లేచిపోకముందే దాన్ని కొంచెం అదుపులో పెట్టు అని అక్కడి నుంచి కోపంగా అతని రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ మాటతో గుండె పగిలినట్లు అనిపించింది సుధకి. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మీ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు వైష్ణవ్. ఆమెపై చెయ్యి వేయగానే వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూ వర్షిత దగ్గరికి వెళ్ళి ఆమె చెంపపై గట్టిగా కొట్టింది సుధా. దానితో చెంపపై చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది వర్షిత. అది చూసి షాక్ అయ్యి, ఏంటి మమ్మీ ఇది? డాడీ ఏదో కోపంలో అంటే ఇప్పుడు వర్షి ఏం చేసిందని తనని అలా కొట్టావు? కోపంగా అడిగాడు వైష్ణవ్. మీ డాడీ చెప్పారు కదా నా కూతురు కంట్రోల్ చేయమని. ఇది నా కూతురు కదా కాబట్టి చేసుకున్నాను. అది నా కూతురు కాదు కదా, అందుకే దాని విషయంలో ఈ పని చేయలేకపోయాను అని అంది సుధా. ఆమె మాటల్లో కోపం కన్నా బాధ ఎక్కువగా కనిపించడంతో మమ్మీ అంటూ ఆమెని గుండెలకు హత్తుకున్నాడు వైష్ణవ్. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లు ఒక్కొక్కటిగా జారి వైష్ణవ్ షర్ట్ని తడుపుతూ ఉంటే ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు అతను. సుధ కొట్టడంతో ఏడ్చుకుంటూ తన గదిలోకి వచ్చిన వర్షిత దుఃఖం ఒక్కసారిగా ఎక్కువైంది. దానితో కింద కూలబడి తనలో అప్పటి వరకు గూడు కట్టుకున్న బాధనంతా పోయేలా గట్టిగా ఏడుస్తుంది. ఆమె ఎంత ఏడ్చినా తన జీవితంలో జరిగిన అనుకోని ఘటనని తాను ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు ఆమెకి. మరోవైపు నీరజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ టైంలో వర్షితను సేవ్ చేయడం తప్ప వేరే దాని గురించి ఆలోచించాలని అతని మనసు ఇప్పుడు వారి మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి, ఈ విషయం వాళ్ళ పెద్దవాళ్ళకి కానీ భారత్కి కానీ తెలిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ ఆలోచనలతో అతని బ్రెయిన్ మొత్తం హీట్ ఎక్కిపోవడంతో ఇంటికి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు నీరజ్. మెడికల్ క్యాంప్కి వెళ్ళడానికి రెడీ అయ్యి తన లగేజీ తీసుకుని వందన వైపు చూసింది వసుధ. ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంది. దానితో ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె తల నిమురుతూ, ఇప్పటి వరకు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలరా, ఇంకా ఏ ప్రాబ్లం నీ దరికి రానివ్వకుండా కాపాడుకుంటూ నీకు నచ్చిన వ్యక్తితోనే నీ పెళ్లి చేస్తాను. దానికోసం ఎంత కష్టమైనా పడతాను, ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని అంది వసుధ. ఆ మాటలకి నిద్రలో చిన్నగా కదిలింది వందన. దానితో ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన లగేజ్ తీసుకుని బయటికి నడిచి తరుణ్కి కాల్ చేసింది వసుధ. సుధని ఓదారుస్తున్న వైష్ణవ్ ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ తీసి చూసి వసుధ కాల్ చేస్తుంది. మమ్మీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడ్డాడు వైష్ణవ్. అది గమనించి, అన్నయ్య నువ్వు వెళ్ళు, అమ్మకి నేను తోడుగా ఉంటాను అని అన్నాడు వీక్షిత్. దాంతో సుధ వైపు చూశాడు వైష్ణవ్. కళ్ళు తుడుచుకుంటూ, వెళ్ళు వైష్ణవ్, నేను బాగానే ఉన్నాను అని, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళి రండి, టిఫిన్ పెడతాను అని సోఫాలోంచి పైకి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది సుధా. అది చూసి ఒక నిట్టూర్పు వదిలి ఆమె వెనకే నడిచారు వీక్షిత్, వైష్ణవ్. గది లాక్ చేయడంతో అక్షయ్ ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంది వైష్ణవి. ఆమెకి ఏం చెయ్యాలో, ఎలా అక్కడి నుంచి బయటపడాలో తెలియడం లేదు. అలా ఆలోచిస్తున్న ఆమె ఆలోచనలు కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళాయి. విక్రమ్ వర్మ గారాల కూతురు వైష్ణవి. ఆమె ఏది అడిగినా కాదు అనకుండా చేసేవాడు విక్రమ్ వర్మ. అలానే ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా అతను ఒప్పించి బెంగళూరులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి వెళ్ళింది వైష్ణవి. అక్కడికి ఒక బిజినెస్ పని మీద వచ్చిన అభిజిత్ని చూసింది. మొదటి చూపులోనే అతనిపై ఇష్టాన్ని పెంచుకుంది. 2 నెలలు అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి అతని చుట్టూ తిరిగి ఒక మంచి రోజు చూసుకుని అతనికి ప్రపోజ్ చేసింది వైష్ణవి.
ఆమెను చూసిన మొదటి రోజే ఆమె అభిజిత్కి కూడా నచ్చడంతో ఆమె వెంట పడుతుందని తెలిసి కూడా అతను ఏమీ పట్టించుకోకుండా తన వెంట పడుతున్న ఆమెను చూస్తూ తనలో తానే ఆనందపడేవాడు. కొన్ని రోజులకి అతనికి కూడా వైష్ణవి అంటే ఇష్టం ఏర్పడినా ఆ ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ వ్యక్తపరచలేదు. ఆమె అతని వెంట పడడాన్ని ఎంజాయ్ చేస్తూ ఆమెని ఏడిపిస్తూ ఉండేవాడు. ఆమె ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా కూడా అతను అస్సలు రియాక్ట్ అయ్యేవాడు కాదు. అలా ఉండగా ఒకరోజు విక్రమ్ వర్మ వైష్ణవికి కాల్ చేసి తన బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో తన పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాను అని తన అభిప్రాయం చెప్పమని అడిగాడు. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తనకి కొంచెం సమయం కావాలని అడిగి నేరుగా అభిజిత్ ఆఫీస్కి వెళ్ళింది. అభిజిత్ మీటింగ్లో ఉన్నాడని అతని అసిస్టెంట్ ఎంత చెప్పినా వినకుండా అతన్ని పక్కకు తోసేసి ఆ మీటింగ్ రూమ్లోకి వెళ్ళింది వైష్ణవి. సడన్గా ఆమె రూమ్లోకి రావడం చూసి 10 minutesలో వస్తానని చెప్పి ఆమెను తీసుకుని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు అభిజిత్. బుద్ధుందా నీకు? ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే మధ్యలో వస్తావేంటి అని వైష్ణవిపై కోపడ్డాడు అతను. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అభి, అందుకే వచ్చాను అని అంది వైష్ణవి. ఓ అవునా, ఏంటో అంత ఇంపార్టెంట్ విషయం వెటకారంగా అడిగాడు అభిజిత్. మా ఇంట్లో నాకు పెళ్లి సెట్ చేస్తున్నారు డల్గా చెప్పింది వైష్ణవి. ఓహ్ కంగ్రాట్స్, ఇదేనా అంత ఇంపార్టెంట్ విషయం? ఇప్పుడేంటి ఆ పెళ్లికి వచ్చి నిన్ను నీ భర్తను ఆశీర్వదించాలా అని అడిగాడు అభిజిత్. ఆ మాటకి కొంచెం ఫీల్ అయినా ఆ ఫీలింగ్ మనసులోనే అణిచిపెట్టి ఏంటి అభి అలా అంటావు? నాకు పెళ్లి జరిగితే నీకు ఎటువంటి బాధ లేదా అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది వైష్ణవి. బాధ? అది నాకు. నీకు పెళ్లి జరిగితే నాకెందుకు బాధ అని ప్రశ్నించాడు అభిజిత్. అదంతా వదిలేయవి, నేనంటే నీకు ఇష్టమా కాదా సూటిగా అభిజిత్ కళ్ళలోకి చూస్తూ అడిగింది వైష్ణవి. నువ్వు నా వెంట పడుతున్నావని నీ మీద జాలైతే ఉంది, కానీ వేరే ఎలాంటి ఫీలింగ్స్ నీ మీద నాకు లేవు చెప్పాడు అభిజిత్. ఆ మాట వినడంతో వైష్ణవి కళ్ళ వెంబడి కన్నీళ్లు జారాయి. అతని మీద పట్టరాని కోపం వచ్చింది. దాంతో వెంటనే తన ఫోన్ తీసి విక్రమ్ వర్మకి కాల్ చేసి ఆ పెళ్లి తనకి ఇష్టమే అని ఏర్పాట్లు చేయమని చెప్పి గుండె నిండా బాధతో కళ్ళలో నుండి జాలువారుతున్న నీళ్లతో అక్కడి నుంచి అభిజిత్ని చూస్తూ వెళ్ళిపోయింది వైష్ణవి. ఆమె అలా వెళ్ళవడంతో ఏదో తెలియని బాధ అభిజిత్లో మొదలయ్యింది. అలా వారం రోజులు గడిచాయి. ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాము అని విక్రమ్ వర్మ కాల్ చేసి చెప్పడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చింది వైష్ణవి. తను ఎంత ప్రయత్నించినా అభిజిత్ని అయితే మర్చిపోలేకపోతుంది. ఇంచుమించు అభిజిత్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వైష్ణవి వచ్చి తనని డిస్టర్బ్ చేసిన సంఘటనలు గుర్తు వచ్చాయి. దాంతో ఎలా అయినా వైష్ణవిని తీసుకురమ్మని తన మనుషుల్ని పంపించాడు అతను. ఎంగేజ్మెంట్ రోజు రావడంతో బలవంతంగా తన మనసుకు నచ్చచెప్పి ఎంగేజ్మెంట్ చీర అయితే కట్టుకుంది. కానీ అభిజిత్ కాకుండా మరో వ్యక్తి తన పక్కన కూర్చోవడానికి తను తట్టుకోలేకపోతుంది. వెంటనే పీటల నుంచి లెగిసి విక్రమ్ వర్మ దగ్గరికి వెళ్ళి డాష్ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పింది వైష్ణవి. ముహూర్తానికి టైం అవుతూ ఉంటే ఏంటి బంగారు తల్లి జోక్స్, వెళ్ళి పీటల మీద కూర్చో అని అన్నాడు విక్రమ్ వర్మ. కాదు డాడ్, నిజంగానే చెప్తున్నా, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, నేను వేరే అతన్ని ప్రేమించాను అని అంది వైష్ణవి. ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ల ముందు తను అలా చెప్పడంతో ఆమెను చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ మనం తర్వాత మాట్లాడుకుందాం వైష్ణవి, ముందు వెళ్ళి పీటల మీద కూర్చో అని కొంచెం కోపంగా చెప్పాడు విక్రమ్. మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? పీటల మీద కూర్చో అంటారే కానీ నేను చెప్పేది పట్టించుకోవడం లేదేంటి? నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నేను వేరే అతన్ని ప్రేమించాను, అతను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచి చెప్పింది వైష్ణవి. వైష్ణవి చేసిన పనికి విక్రమ్ వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొంటాను, బాయ్.